గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో చాలా మంది అన్న రిజల్ట్స్ ఎప్పుడు వచ్చింది, కీ వచ్చింది కదా అని అడుగుతున్నారు. సో కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ ఆల్రెడీ ఈ రోజుతో అయిపోతున్నాయి అండ్ నెక్స్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. ఓకేనా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీ ర్యాంక్ ఎంత అని తెలుస్తుంది. సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ వైజే ర్యాంక్స్ ఇస్తారు. మీ సబ్జెక్ట్లో మీరు రాసిన దాంట్లో మీ ర్యాంక్ ఎంత అని మీకు తెలుస్తుంది వన్స్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ మంత్ ఎండ్ లోపే రిజల్ట్స్ వచ్చేస్తుంది. విత్ ఇన్ ఒక 7 to 10 days లోపే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మీ కీ ఎట్లయితే చూసుకున్నారో వెబ్సైట్లో, సిపిగెట్ అఫీషియల్ వెబ్సైట్లో మనం కీ చూసుకున్నాం కదా, అక్కడనే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని వస్తుంది. అదే వెబ్సైట్లో అక్కడే రిజల్ట్స్ వస్తుంది. రిజల్ట్స్ వచ్చినాక డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం క్లిక్ చేసుకొని సేమ్ కీ ఎట్లయితే చూసుకున్నామో లాగిన్ అయ్యి చూసుకోవాలంటాం మన ర్యాంక్ కార్డు. సో నీ మార్క్స్ ఎంత, నీ ర్యాంక్ ఎంత అని ఉంటుంది. ఇప్పుడు 2-3 సబ్జెక్టులు రాసిన వాళ్ళకి 2-3 సబ్జెక్టులకు రాస్తే 2-3 సబ్జెక్టులకి సెపరేట్ రిజల్ట్స్ వస్తుంది. మీరు దాని డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఆ 2 సబ్జెక్టులు లేదా 3 సబ్జెక్టులు కొంతమంది రాసిన వాళ్ళు ర్యాంకులు అనేవి చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా అంటే ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది. ఇప్పుడు ఈ మంత్ ఎండ్ వరకు రిజల్ట్స్ వచ్చిందనుకో, ఆగస్ట్ ఫస్ట్ వీక్ మొత్తం ఎట్లుంటుంది అంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది ఆన్లైన్లో. మనకి సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ చెప్పిన నేను సర్టిఫికేట్ ఎట్లా వీడియోలో అని చెప్పేసి ఏమేమి సర్టిఫికేట్లు రెడీ పెట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను నేను. కంపల్సరీ వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 3 days స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ పేజ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఆన్లైన్లోనే మొత్తం. సో ఫస్ట్ పేజ్లో ఫస్ట్ స్టేజ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం. ఏం అప్లోడ్ చేయాలి? 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్. డిగ్రీ మెమోస్ 2 ఉంటాయి. కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని 2 మెమోలు ఉంటాయి. అవి ఉంటే నో ప్రాబ్లం. కానీ మొన్ననే 6th సెమ్ అయిపోయింది కాబట్టి మీకు డిగ్రీ లాంగ్ మెమోస్ ఇప్పుడే రావు. కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండకపోతే డిగ్రీ లాంగ్ మెమోస్ లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ అడుగుతారు. 6 సెమ్లకి 6 మెమోలు అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఒకవేళ సప్లిమెంటరీ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు 6 సెమ్లకు 6 మెమోలు కాకుండా కొంతమందికి 7 మెమోలు 8 మెమోలు కూడా ఉంటాయి. మనకి సప్లీ రాస్తే సప్లీకి సెపరేట్ మెమో వస్తుంది అన్నట్టు. సో అట్లా అన్నట్టు మీ దగ్గర ఎన్ని మెమోలు ఉంటే అన్ని మెమోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు అట్లీస్ట్ ఆన్లైన్లో రిజల్ట్స్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు 6th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చింది, మెమో రాలేదు. 5 సెమ్లో 5 మెమోలు ఉన్నాయి. 6 సెమిస్టర్ మెమో లేదు, 6th సెమ్ ఫైనల్ సెమ్ది. అట్లీస్ట్ మీ ఫోన్లో రిజల్ట్స్ చూసుకున్న ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద కాలేజ్ స్టాంపు, ప్రిన్సిపల్ సైన్ అయిపిస్తే అదే మెమోలాగా పనిచేస్తుంది, ఆన్లైన్ రిజల్ట్స్ కాపీ. సో అది మెయిన్గా మీరు చూసుకోవాలన్నట్టు. సో ఇట్లా ఈ విధంగా మనకు డిగ్రీ నేను పాస్ అయినా అని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు నమ్మాలన్నట్టు. మీరు సెమిస్టర్ వైజ్ మెమోస్ అన్నీ అప్లోడ్ చేస్తే అవన్నీ చెక్ చేసి మొత్తం 6 సెమిస్టర్లకు సంబంధించి చెక్ చేస్తారు. మీకు చెక్ చేసిన తర్వాత మీరు పాస్ అయ్యారు అనుకున్నప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తారు అన్నట్టు. ఓకే అని చెప్పేసి అప్రూవ్ చేస్తేనే నెక్స్ట్ స్టేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు ఛాన్స్ ఇస్తారు. సో ఇది ఇక్కడ ఎవరు డిగ్రీ పాస్ కాని వాళ్ళు ఫస్ట్ పేజ్ మిస్ అయినట్టే. ఇక అంటే ఇప్పుడు సప్లిమెంటరీ ఉంది, నాకు ఒక సబ్జెక్ట్ పోయింది, సప్లీ ఉంది, ఏదో ఒక సెమ్లా పోయింది అనుకోండి. సప్లీ ఉంటే ఫస్ట్ పేజ్ నాట్ ఎలిజిబుల్. ఇక నువ్వు ఫస్ట్ పేజ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైం వరకు అన్ని 6 సెమ్లు పాస్ అయితేనే మెమోస్ అప్లోడ్ చేసుకొని పార్టిసిపేషన్ చేయొచ్చు. ఒకవేళ నాకు సప్లీ ఉంది, ఇంకా సప్లీ ఎగ్జామ్ ఇంకా జరగలేదు, మాకు ఇంకా రిజల్ట్స్ రాలేదు అనుకుంటే ఫస్ట్ పేజ్ మిస్. ఇక ఫస్ట్ పేజ్ అనేది రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళ కోసమే. ఇక సప్లీ రిజల్ట్స్ రాలేదు అని అంటే మనం ఏం చేయలేము, ఫస్ట్ పేజ్ మిస్ అవుతుంది. మళ్ళీ సెకండ్ పేజ్లో మీరు అప్పటి వరకు మీ రిజల్ట్స్ వస్తే మీరు పాస్ అయితే సెకండ్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అది కూడా మిస్ అయిపోయింది అనుకో, అప్పటి వరకు రిజల్ట్స్ రాకపోతే థర్డ్ పేజ్లో అయినా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, మీరు డిగ్రీ పాస్ అయిన తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అది ఫస్ట్ పేజ్లో అయినా వేసుకోవచ్చు, సెకండ్ పేజ్లో అయినా వేసుకోవచ్చు, థర్డ్ పేజ్లో అయినా వేసుకోవచ్చు. ఏదో ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక రెగ్యులర్గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మనకు ఫస్ట్ పేజ్లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుంటారు. సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేస్తారు, లేదంటే లాంగ్ మెమోస్ ఉంటే లాంగ్ మెమోస్ అప్లోడ్ చేస్తారు. మెయిన్గా 10th ఇంటర్ డిగ్రీ మెమోస్. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ టు ఇన్కమ్. క్యాస్ట్ ఎప్పటిదున్నా పర్లేదు, ఇన్కమ్ లేటెస్ట్ 2026 ఉండాలి. ఓకే, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు కూడా లేటెస్ట్ ఉండాలి. అవన్నీ ఈడబ్ల్యూఎస్ లేటెస్ట్ ఉండాలి, ఇన్కమ్ లేటెస్ట్ ఉండాలి. సో ఈ క్యాస్ట్ ఇన్కమ్, 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, ఆధార్ కార్డు, బోనఫైడ్స్ అంటే స్టడీ సర్టిఫికెట్లు, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికెట్లు. నెక్స్ట్ టీసీ, చాలా ఇంపార్టెంట్ టీసీ అన్నట్టు. ఓకేనా, సో ఈ టీసీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ స్కాన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక కొంతమంది ఉంటారు బీడీ చేస్తున్నా అన్న నా టీసీ లేదు నా దగ్గర అంటే. సో ఇప్పుడు బీడీ అయిపోయి పీజీ చేసేవాళ్ళు మీరు డిగ్రీ మెమోస్, మనకు పీజీ ఎలిజిబిలిటీ డిగ్రీ కాబట్టి మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ మెమో, డిగ్రీ మెమోసే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే పీజీ ఎలిజిబిలిటీ డిగ్రీ కాబట్టి. డిగ్రీ టీసీ ఫోటో ఉందనుకో, ఒరిజినల్ ఫోటో, అది అప్లోడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే బీఎడ్ కాలేజ్లో టీసీ అడగండి, వాళ్ళు ఇస్తే అప్లోడ్ చేయండి. లేకపోతే బీఎడ్ కాలేజ్ వాళ్ళని కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారు, టీసీ మా దగ్గరనే ఉంది, ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదు, కోర్స్ కంప్లీట్ అయినా ఇంకా టీసీ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళకు రాసి సైన్ పెట్టిస్తారు. దాన్ని మనం టీసీ లాగా అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. దాన్ని కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు. టీసీ మా దగ్గరనే ఉంది, ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదు,
అని చెప్పేసి ఇస్తారు వాళ్ళు, కస్టోడియన్ సర్టిఫికేట్ అని చెప్పేసి. దాన్ని మనం టీసీ లాగా పెట్టుకోవచ్చు. ఇది ఎవరైతే టీసీ ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు బీడీ చేసే వాళ్ళకి 4th సెమ్ ఇంకా కానే కాలేదు, వాళ్ళకు టీసీ అనేది ఇప్పుడే ఇయ్యారు అన్నట్టు. ఓకే, అది ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ చేస్తున్నారు, అందుకోసమే క్లారిటీ ఇచ్చిన. సో ఇది అన్నట్టు మెయిన్గా 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్కమ్, 9th to డిగ్రీ బోనఫైడ్స్, ఆధార్ కార్డు, టీసీ, ఇవి ఇంపార్టెంట్ మెయిన్గా. గ్యాప్ ఉన్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అడగది. మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టి అలాట్మెంట్ అయ్యి కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అడుగుతారు. మెయిన్ ఇప్పుడు అంటే స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అవసరం. కాలేజ్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత మనం స్కాలర్షిప్ అప్లై చేస్తాం, 2 నెలల తర్వాత, ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 2 months, ఇప్పుడు కాదు. ఆ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అందులో గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నువ్వు గ్యాప్ ఉంటే, ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉందో తెలియదు కానీ నాకు, ఇప్పుడు సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వచ్చినా గ్యాపే. డిగ్రీ 25లో అయిపోవాలి, కానీ సప్లీ పడ్డది, 1 year గ్యాప్ వచ్చింది, 26లో అయిపోయింది. సో సప్లిమెంటరీ వల్ల 1 year గ్యాప్ వచ్చినా అది గ్యాప్ కిందనే లెక్క. మీకు బోనఫైడ్ అనేది 3 yearsకే ఇస్తారు. నువ్వు డిగ్రీ 4 years చదివినా 5 years చదివినా నీకు డిగ్రీ బోనఫైడ్ 3 yearsకే ఇస్తారు. సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వచ్చింది, గ్యాప్ సర్టిఫికేట్ కిందకే లెక్క వస్తుంది. ఓకే, సో ఇది అన్నట్టు మెయిన్గా మీరు చూసుకోవాల్సింది. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఏదైనా డాక్యుమెంట్ కరెక్ట్ లేదనుకో రిజెక్ట్ కూడా చేస్తారు. రిజెక్ట్ చేసి ఆ రిజెక్ట్ అయిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయమంటారు. అప్పుడు మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే మళ్ళీ అప్రూవ్ చేస్తారు. చేస్తే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక వెబ్ ఆప్షన్స్ నువ్వు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. మొత్తం తెలంగాణ మొత్తంలో నీ కోర్స్ ఎక్కడెక్కడ ఉందో చూపిస్తుంది. మొత్తం అన్ని యూనివర్సిటీస్లో, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ ఇప్పుడు సెపరేట్ యూనివర్సిటీ అయింది, వీరనారి చాకలైలం ఉమెన్స్ యూనివర్సిటీ, JNTH, ఇవన్నీ యూనివర్సిటీస్కి సంబంధించిన మెయిన్ క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్ అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అన్ని చూపిస్తుంది. మీ కోర్స్ ఎక్కడెక్కడ ఉంది ఆల్ ఓవర్ తెలంగాణ, మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్. ర్యాంకును బేస్ చేసుకొని పెట్టుకుంటారండి. ఇప్పుడు ర్యాంక్ నాకు 100, 200 వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఇన్ని పెట్టుకుంటే సరిపోతుంది అని పెట్టేసి. ఓకేనా, ర్యాంక్ ఎక్కువ వచ్చింది అనుకో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, టాప్ 100, టాప్ 200 ర్యాంక్ వచ్చింది అనుకో, నార్మల్గా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పెడితే సరిపోతుంది ఈజీగా, ఎందుకంటే ఈజీగా అలాట్ అయిపోతుంది అన్నట్టు. సో ర్యాంకుని బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎక్కడ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నట్టు. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ మనం నార్మల్గా అప్పటి వరకు మనం మాట్లాడుకుందాం, దానికి సంబంధించి ఎట్లా పెట్టాలి అని చెప్పేసి క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాం. ఓకే, ర్యాంక్ వచ్చినాక ర్యాంకుని బేస్ చేసుకునే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇది ఈ ప్రాసెస్ మొత్తంలో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా పర్సనల్గా నాతో మెసేజ్ చేయాలి, పర్సనల్గా నన్ను అడగాలి అనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి క్యాంపస్ స్టూడెంట్ సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది ఈ లోగో తోటి. అది డౌన్లోడ్ చేసుకోవాలి. 1K+ డౌన్లోడ్స్ అయినాయి, ఆల్రెడీ 1000+ డౌన్లోడ్స్ అయినాయి. సో డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే యూజ్ అనదర్ మెథడ్ అని అడుగుతుంది. అది క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత CPGATE గైడెన్స్ కోర్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. చిన్న అమౌంట్ ఉంటుంది. ఆ చిన్న అమౌంట్ ఎందుకు పెట్టినా అంటే యాప్ అనేది ఈ సంవత్సరమే లాంచ్ చేసిన, నేను కొంచెం డబ్బులు పెట్టి దానికి సెపరేట్గా దాన్ని క్రియేట్ చేయించిన. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి నేను CPGATE వీడియోస్ చేస్తున్నా. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ 100 కామెంట్స్ వస్తాయి, నాకు 100 మెసేజ్లు వస్తాయి అన్నట్టు CPGATEకి సంబంధించింది. ఇప్పుడు ఈ వీడియో పెడితే దీన్ని ఒక 5000 మంది 4000 మంది చూస్తే hundreds of కామెంట్స్ వస్తాయి. పర్సనల్గా ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు, అందరికీ రిప్లై ఇవ్వలేను. అందుకే నా పర్సనల్ గైడెన్స్ అనేది యాప్లో ఇస్తున్నా. యాప్లో మీరు ఎప్పుడు ఏ డౌట్ అడిగినా నేను అక్కడ మెసేజ్కి రిప్లై ఇస్తా. మీరు ఆ అమౌంట్ కట్టి అందులో జాయిన్ అవ్వండి. అందులో కాలేజెస్ లిస్ట్ ఉంటుంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ వీడియో ఉంటుంది. ఇదంతా ఆన్లైన్లో ఎట్లా చేయాలని చెప్పేసి. అండ్ కాలేజెస్ లిస్ట్ కూడా అన్ని యూనివర్సిటీకి సంబంధించిన అన్ని కోర్సెస్ అన్ని లిస్ట్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంది. కాలేజెస్ లిస్ట్ అన్నీ ఉన్నాయి అన్నట్టు. అండ్ నాకు పర్సనల్ చార్ట్ కూడా నాతో చేయొచ్చు అందులో జాయిన్ అయిన వాళ్ళు. సో వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ని ఎప్పుడు డౌట్ వచ్చినా ఏ డౌట్ వచ్చినా కూడా అడగండి. అడ్మిషన్స్ అయిపోయిన వరకు, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, కాలేజ్ అడ్మిషన్, హాస్టల్ అడ్మిషన్ అంతా అయిపోయిన వరకు యూ కెన్ టెక్స్ట్ మీ. ఓకేనా, సో అది మెయిన్ థింగ్ అనేది కంపల్సరీ జాయిన్ అయితే అవ్వండి. ఇది చెప్పాలనుకున్నది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ అయితే పెట్టుర్రి, రిప్లై ఇస్తా కంపల్సరీ. మీరు పర్టికులర్గా రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయరు. ర్యాంక్ వచ్చిన తర్వాత మనకి ఒక క్లారిటీ వస్తుంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు, ర్యాంక్ రాలేదు, ఏం రాలేదు కాబట్టి మీ డాక్యుమెంట్స్ని రెడీ చేసి పెట్టుకోరు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. సో బీ రెడీ విత్ యువర్ డాక్యుమెంట్స్. ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇప్పటివరకు చెప్పినాయి, ఆ సర్టిఫికేట్స్ అన్ని ఏది లేకపోయినా సరే అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోరు. మెయిన్గా సెమిస్టర్ వైజ్ మెమోస్, ఎవరైతే డిగ్రీ రెగ్యులర్గా పాస్ అవుతారో మీ సెమిస్టర్ వైజ్ మెమోస్ మీ దగ్గర పెట్టుకోరు. డిగ్రీ లాంగ్ మెమోస్ ఇప్పుడే రావు. కొంతమందికి వచ్చి ఉంటాయి ఆటోనమస్ కాలేజెస్కి, కొన్ని కాలేజెస్కి తొందరనే ఇస్తారు, వస్తే నో ప్రాబ్లం. డిగ్రీ లాంగ్ మెమోస్ అంటే కన్సాలిడేటెడ్ మెమో, అందులో 6 సెమ్లకి 6 బాక్సులు ఉంటాయి. మీ సెమిస్టర్ వైజ్ జీపీఎస్ 6 బాక్సులు ఉంటాయి, ఓవరాల్ జీపీఏ కింద ఉంటుంది, అది కన్సాలిడేటెడ్ మెమో. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఉంటుంది, అందులో జస్ట్ మీ ఓవరాల్ డిగ్రీ జీపీఏ ఎంత వచ్చింది అని చెప్పేసి మీ పేరుతో నార్మల్గా ఉంటుంది. అది ఒకటి. 2 మెమోస్ ఉంటాయి, ఈ 2 మెమోస్ అప్లోడ్ చేయమంటుంది.
ఇవి లేకపోతే అక్కడ నో అని పెడితే అప్లోడ్ సెమిస్టర్ వైజ్ మెమోస్ అంటది. సో ఇవి లేని వాళ్ళు సెమిస్టర్ వైజ్ మెమోస్ 6 సెమ్లకి 6 మెమోలు. ఓకే, ఇప్పుడు నేను డిగ్రీ పాస్ అయినప్పుడు నాకు 7 మెమోలు ఉండే, ఎందుకంటే నాకు ఫస్ట్ సెమ్లోనే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా, అది సప్లీ రాసి పాస్ అయితే దానికి సెపరేట్ మెమో వచ్చింది మళ్ళీ. సో ఫెయిల్ అయిన మెమో ఒకటి, మళ్ళీ సప్లీ రాస్తే ఇంకో మెమో వచ్చింది ఆ సబ్జెక్ట్కి. సో ఫస్ట్ సెమ్కి నాకు 2 మెమోలు ఉన్నాయి, అందుకే నాకు 6 సెమ్లకి 7 మెమోలు ఉన్నాయి. అట్లా సప్లిమెంటరీ రాసిన వాళ్ళకి మెమోస్ ఎక్కువ ఉంటాయి, అవన్నీ అప్లోడ్ చేయాలి మనం. ఓకేనా, 6th సెమిస్టర్కి సంబంధించి రిజల్ట్స్ నాకు కూడా అప్పుడు 6th సెమిస్టర్ మెమో రాలేదు. సో ఆన్లైన్లో రిజల్ట్స్ ప్రింట్ తీసుకొని మా ప్రిన్సిపల్ తోటి, నాది ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్, ప్రిన్సిపల్ సార్ అప్పుడు రామకృష్ణ సార్ ఉండే, ఇప్పుడు కూడా రామకృష్ణ సార్ అనుకుంటా, ఆయన సంతకం పెట్టించుకొని కాలేజ్ స్టాంప్ వేసి అదే మెమోలాగా అప్లోడ్ చేసినాం అన్నట్టు. సో అప్పుడు మనకి దాన్ని వ్యాలిడ్ చేసిరు, వెరిఫై చేసిరు, అప్రూవ్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీటెడ్, అలాట్మెంట్ కూడా అయింది అప్పుడు ఉస్మానియాలో. ఎప్పుడు 2021 ఎండింగ్లో, అది 21 డిసెంబర్లో నాకు ఆ సీట్ వచ్చింది. అండ్ 23 ఎండింగ్లో నా పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది. 23 సిపీ గేట్ నుంచి వెళ్ళి వీడియో స్టార్ట్ చేసిన అన్నట్టు. ఓకేనా, సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తా, మీరు మంచిగా సీట్ వచ్చేటట్టు చూసుకుంటాం, మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ అప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేస్తా. సో మీరైతే సిపీ గేట్ గైడెన్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, ఎందుకంటే ఈ యూట్యూబ్లో ఇన్ని కామెంట్స్కి రిప్లై చేయలేను. సో అందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నేనైతే పక్కా రిప్లై ఇస్తా, టైం టు టైం. డన్, ఉంటా మరి. బై సైనింగ్ ఆఫ్ దిస్ ఇయర్ క్యాంపస్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. మన వాళ్ళందరికీ వీడియో అయితే షేర్ చేయండి. ఓకేనా, బాయ్, ఆల్ ది బెస్ట్.